शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाढ्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। श्री महासरस्वत्यै नमः। శ్రీ గురుభ్యో నమః. మేషరాశి జాతకులకు అంటే మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ ఆగస్టు మాసంలో గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముందుగా ఈ ఆగస్టు మాసంలో ముఖ్యమైనటువంటి గ్రహాలు ఏ ఏ స్థానాలలో ఏ ఏ రాశులలో సంచరిస్తున్నాయి, వాటి ప్రభావము మేషరాశి జాతకులకు ఎలా ఉంది, ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని విశ్లేషిస్తాం. సూర్యుడు 16వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. తదనంతరం సింహరాశిలోకి ప్రవేశించి మాసాంతం కూడాను సింహరాశిలో సంచరిస్తున్నాడు. కుజుడు ఈ మాసం మొత్తం కూడాను కన్యారాశిలో సంచరిస్తున్నాడు. బుధుడు 30వ తారీఖు వరకు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. గురువు మిథున రాశిలో సంచరిస్తున్నాడు. శుక్రుడు 20వ తారీఖు వరకు మిథున రాశిలో సంచరిస్తూ 20వ తారీఖున కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. మాసాంతం కూడాను కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. శని భగవానుడు మీనరాశిలో సంచరిస్తున్నాడు. వక్రించి మీనరాశిలో ఉంటున్నాడు ఈ మాసం కూడాను. రాహువు కుంభరాశిలో సంచరిస్తున్నాడు. కేతువు సింహరాశిలో సంచరిస్తున్నాడు. ఈ విధంగా ఈ ముఖ్యమైనటువంటి 8 గ్రహాలు ఈ రాశులలో సంచరిస్తున్నాయి. అయితే ఈ రాశులలో సంచరించడము మేషరాశి వారికి ఎలా ఉంది ఈ మాసంలో అనే విషయాన్ని మనం చూసినట్టయితే, సూర్యుడు అర్ధాష్టమ పంచమ స్థానాలలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు 6వ స్థానంలో సంచరిస్తున్నాడు, అంటే రాశ్యాధిపతి 6వ స్థానంలో సంచరిస్తున్నాడు గనక ఈ ఆగస్టు మాసం బాగా కలిసి వస్తుంది. కుజ భగవానుడి యొక్క అనుగ్రహం మేషరాశి వారికి చాలా ఉంది. బుధుడు కూడాను 4వ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. గురువు 3వ స్థానంలో సంచరిస్తున్నాడు, బాధక స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శుక్రుడు అర్ధాష్టమ స్థానంలో అనుకూలంగా సంచరిస్తున్నాడు. శని 12వ స్థానంలో సంచరిస్తున్నాడు. అయితే ఇక్కడ ప్రధానంగా వక్రించి 12వ స్థానంలో ఉన్నాడు గనక ఏకాదశ స్థానంలో సంచరించేటువంటి ఫలితాలను కూడాను ఈ మేషరాశి జాతకులకు శనీశ్వరుడు ఇవ్వబోతున్నాడు. కనుక ఇది ఒక శుభ పరిణామం శని మూలకంగా. ఇక రాహువు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. కేతువు 5వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. ఈ విధంగా చూసినట్టయితే కుజుడు, బుధుడు, శుక్రుడు, రాహువు 4 ప్రధానమైనటువంటి గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి మేషరాశి వారికి. శని వక్రం మూలకంగా 11వ స్థానం యొక్క ఫలితం కూడాను ఇవ్వబోతున్నాడు. కాబట్టి ఓవరాల్గా ఈ మాసంలో బాగానే అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే ఈ అన్ని గ్రహాల యొక్క సంచారాన్ని క్రోడీకరించి చూసినట్టయితే ఈ మాసంలో గ్రహస్థితి పూర్వంతో పోల్చినట్టయితే, అంటే గత మాసంతో కంపేర్ చేసినట్టయితే చాలా అనుకూలంగా ఉండబోతుంది. ప్రారంభించినటువంటి పనులు కొన్ని సకాలంలో పూర్తి అవుతాయి. అంటే మీరు ఏదైతే ప్లానింగ్తో ప్రారంభిస్తారో ఆ ప్లానింగ్కు అనుకూలంగా అనుగుణంగా నిర్ణీత సమయంలో మీరు చేపట్టినటువంటి కార్యక్రమాలను పూర్తి చేస్తారు. అయితే కొన్ని పనులలో మట్టుకు కొంత ఆటంకము కనబడుతోంది. గురువు బాధక స్థానంలో ఉన్నాడు కనుక తద్వారా మనకు కొన్ని ఆటంకాలు అనుకోకుండా ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అయితే వాటిని మీరు అధిగమిస్తారు. ఆర్థిక భారం మట్టుకు పెరిగే అవకాశాలు ఉన్నాయి.
ద్వాదశ స్థానం, ఊహించినటువంటి ఖర్చులు శని మూలకంగా కలుగుతాయి. అయితే వక్రించినటువంటి శని మూలకంగా కొంత లాభము చేకూరే అవకాశాలు ఉన్నాయి. ఒక పక్కన మీకు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు కనబడుతూ ఉన్నప్పటికీ ప్రత్యేకంగా ఈ మాసంలో మీరు వాటిని అధిగమించేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక ఉద్యోగస్తులకు వర్క్ లోపల పని భారం పెరుగుతుంది. తద్వారా శారీరకమైనటువంటి ఇబ్బందులు గోచరిస్తున్నాయి. స్వయం వృత్తిలో ఉన్నటువంటి వారికి బాగా సంతృప్తికరమైనటువంటి మాసం. వ్యాపారంలో ఉన్నటువంటి వారికి వ్యాపారం బాగా కొనసాగుతుంది, లాభదాయకంగా ఉంటుంది. కొత్త పెట్టుబడుల విషయం మట్టుకు కొంత ఆలోచించడము మంచిది. రాహువు ఏకాదశ స్థానంలో ఉన్నాడు, లాభస్థానంలో ఉన్నాడు, మీకు సహాయకారిగా ఉంటాడు. అన్ని విధాలుగా రాహువు యొక్క అనుకూలత బాగా ఉంది కాబట్టి కొంత మీరు ఆలోచించి పెట్టుబడులు పెట్టినట్టయితే కొంతవరకు మీకు కలిసి వస్తుంది. ఏది ఏమైనప్పటికీ ఇన్వెస్ట్మెంట్స్ విషయం లోపల కొంత జాగ్రత్తలు తీసుకోవడం మంచిది. కొన్ని ప్రయత్నాలు వాయిదా పడతాయి. నలుగురిలో, సమాజంలో, సొసైటీలో మీరు మంచి పేరును తెచ్చుకుంటారు. తద్వారా చాలా పనులు మీకు ముందుకు సాగేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఇక కుటుంబ విషయంలో చాలా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. భార్య, పిల్లలు, కుటుంబ పెద్దల యొక్క సహాయ సహకారాలు బాగా కనబడుతున్నాయి. ఇక బంధువర్గము మీకు బాగా ఉపయోగపడుతుంది. బంధువర్గం యొక్క సహాయ సహకారాలు మీకు బాగా అందుతాయి. స్నేహితులను కలుసుకుంటారు. ప్రతి విషయాన్ని కూడాను మీరు ఆత్మీయులతో ముఖ్యంగా ఈ మాసం చర్చించి నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. తద్వారా సత్ఫలితాలను పొందుతారు. సఖ్యతతో ఉంటారు. సత్సంబంధాలు మీకు బాగా నెలకొల్పుకుంటారు. ఈ మాసంలో అందరితో కూడాను సంబంధాలు మీరు డెవలప్ చేసుకోవడం మూలకంగా మంచి పేరు, తద్వారా మీకు కార్య సాఫల్యము ఈ మాసంలో బాగా కనబడుతుంది. ముఖ్యంగా ఈ మాసంలో మీరు మంచి స్థాయిలో ఉన్నటువంటి వారితో స్నేహము పెంపొందించుకోవడానికి, ఆకస్మికంగా కూడాను మీకు వారితో సంబంధాలు ఏర్పడేటువంటి అవకాశాలు, పరిచయాలు ఏర్పడము, ఇలాంటివి మీకు ఈ మాసంలో కలిగే అవకాశాలు ఉన్నాయి. ఇక ఉద్యోగస్తులకు కొంత ఆఫీసులో అధికారులతో, హైయప్స్తో, తోటివారితో కొంత ఇబ్బందులు మట్టుకు కనబడుతున్నాయి. మీరు ముఖ్యంగా తోటివారితో మనస్పర్ధలు రాకుండా మీరు జాగ్రత్త పడాలి. హైయప్స్తో పర్వాలేదు, కొంత ఒక మోస్తరుగా ఉన్నప్పటికీ ముఖ్యంగా మీతో పనిచేస్తూ ఉన్నటువంటి వాళ్ళు ఆఫీసులో వారితో మీరు అనవసరమైనటువంటి గొడవలలోకి దిగకుండా, మనస్పర్ధలు రాకుండా, వైషమ్యాలు పెరగకుండా మీరు జాగ్రత్త పడడము ఈ మాసంలో చాలా అవసరము. తీర్థయాత్రలు, విహారయాత్రలు, దైవ దర్శనాలకు ప్రాధాన్యం ఇస్తారు. ఈ మాసంలో గురువులను సందర్శిస్తారు. రావలసినటువంటి డబ్బు మీకు సకాలంలో చేతికి అందకపోవడంతో కొన్ని పనులలో ఆటంకాలు మట్టుకు గోచరిస్తున్నాయి. అయితే పూర్వము ఉన్నటువంటి పరిస్థితి కంటే కూడాను ఈ మాసంలో ఆర్థికంగా మీకు కొంత కలిసి వస్తుంది. పూర్వము చేసినటువంటి అప్పులను ఈ మాసంలో మీరు తీర్చే అవకాశాలు ఉన్నాయి. రుణభారము నుండి విముక్తులవుతారు. ఇక సాహిత్యవేత్తలకు, సంగీత కళాకారులకు, సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నటువంటి వారికి, మీడియా రంగంలో ఉన్నటువంటి వారికి, బ్యాంకింగ్ సెక్టర్లో ఉన్నటువంటి వారికి, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్నటువంటి వారికి అందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. బుధుడు, శుక్రుడు, అంగారకుడు, రాహువు ఇలాంటి ప్రధానమైనటువంటి గ్రహాలు మీకు చేయూతనిస్తాయి. బాగా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ శని మూలకంగా, శని వక్రించడం మూలకంగా మేషరాశి వారికి ఈ మాసం బాగా కలిసి వస్తుంది. దీన్ని సద్వినియోగపరచుకోండి.
మంచి ఫలితాలను పొందుతారు.